ఇటు తెలంగాణ అటు ఏపీ పాలిటిక్స్ లో బ్రాండ్లు వర్షన్స్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. తన బ్రాండ్ ఏంటో రేవంత్ రెడ్డి చెప్తే ఈసారి అధికారంలోకి వస్తే మరో వర్షన్ చూపిస్తామంటోంది కారు పార్టీ. అటు ఏపీలో చంద్రబాబు తన 1995 వర్షన్ చూపిస్తానంటే జగన్ తన 2.0 మామూలుగా ఉండదని హింట్ ఇస్తున్నారు. వస్తువులు సంస్థలకే కాదు రాజకీయాల్లోనూ బ్రాండ్ ఉంటుందంటున్నారు నేతలు. టెక్నాలజీలో వర్షన్స్ అప్డేట్ అయినట్టే పరిస్థితులకు తగ్గట్టే పాలనలో కూడా అప్డేట్ వర్షన్ చూపిస్తామని చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 బియ్యం పథకం అంటే ఎన్టీఆర్ది, ఐటీ అంటే చంద్రబాబు గుర్తు వస్తారని చెప్పారు. అలాగే జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారన్నారు రేవంత్ రెడ్డి. అయితే తన బ్రాండ్ ఏంటో కూడా చెప్పారు. పనిలో పనిగా కేసీఆర్ పై సెటైర్లు వేశారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని, వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకునే సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. అటు కేటీఆర్ మాత్రం ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ఎవ్వరూ ఆపలేరని చెప్తున్నారు. ఇటీవలే కరీంనగర్ పర్యటనలో మాట్లాడిన కేటీఆర్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులను అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. కేసీఆర్ 2.0 వర్షన్ పాలన మామూలుగా ఉండదని చెప్పారు. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులకు వచ్చేది మన ప్రభుత్వమే అని భరోసా ఇస్తున్నారు పార్టీ అధినేత జగన్. గత పాలన కంటే జగన్ 2.0 వర్షన్ భిన్నంగా ఉంటుందని, కార్యకర్తలకు, పార్టీకి అండగా ఉంటారని చెప్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత కష్టాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవని, జగన్ 2.0 పాలన వేరేలా ఉంటుందని చెప్పారు. ఈ 3 ఏళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి, నాకు తోడుగా నిలబడండి, ప్రజలకు తోడుగా నిలబడండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను. ఈసారి జగన్ 2 పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన 4.0 పాలన 1995 1.0 వర్షన్లా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అప్పుడు మొదటిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ అధికారులను, యంత్రాంగాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. జిల్లా స్థాయి పర్యటనలు చేస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. అయితే ఇప్పుడు కూడా అదే తరహా పాలన అందిస్తానని, తప్పు చేసిన అధికారులను, నేతలను వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు చంద్రబాబు. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. మొత్తానికి ఇటు అధికారంలో ఉన్న పార్టీలు, అటు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు తమ వర్షన్ బ్రాండ్లతో కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఏ వర్షన్ హిట్ అవుతుందో, ఏ బ్రాండ్ క్లిక్ అవుతుందో ముందు చూడాలి.